హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరికొన్ని బిట్స్ చూద్దాము. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి మరియు నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా వర్గీకరించారు? భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 3. ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1500 నుంచి 600 BC కాలాన్ని వేదకాలం అని అంటారు. వేదకాలం ఎన్ని రకాలు? వేదకాలము 2 రకాలు. ఈ క్రింది వానిలో తొలి వేద కాలాన్ని గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 4, తొలి వేద కాలము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 15 to 1000 BC. 1500 to 1000 BC వరకు ఉన్న కాలాన్ని తొలివేద కాలం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వాటిలో మలివేద కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1000 to 600 BC. క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారు? క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అని అన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వేదాలు చెలమణిలో ఉన్నాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది బయలుదేరింది. క్వశ్చన్ నెంబర్ 9, వేదము అనగా జ్ఞానము. క్వశ్చన్ నెంబర్ 10, వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 4 దశలు. క్వశ్చన్ నెంబర్ 11, వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శూద్రులు. క్వశ్చన్ నెంబర్ 12, వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్త్రీలు మరియు శూద్రులు. క్వశ్చన్ నెంబర్ 13, ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విజ్ఞానం పొందడం. క్వశ్చన్ నెంబర్ 14, వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపనయనం. క్వశ్చన్ నెంబర్ 15, ఉపనయనం అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమీప జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 16, ఉపనయనముకు కావలసిన వయస్సు ఆధారంగా ఈ క్రింది వానిలో సరికానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శూద్రులు 14 సంవత్సరాలు అనేది సరికాదు. వైశ్యులు 12 సంవత్సరాలు, బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 17, ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఓం నమ శివాయ అని వ్రాయించేవారు. క్వశ్చన్ నెంబర్ 18, వేద విద్య లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉచిత విద్య. క్వశ్చన్ నెంబర్ 19, ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గాయత్రి మంత్రం. క్వశ్చన్ నెంబర్ 20, వేదకాలంలో విద్య ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సమవర్తన. క్వశ్చన్ నెంబర్ 21, సమవర్తనంకు కావలసిన వయస్సు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 18 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 22, వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విజ్ఞాన శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 23, ఈ క్రింది వానిలో వేద పాఠ్య ప్రణాళిక విషయాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ: ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, గణితం, ఛందస్సు. క్వశ్చన్ నెంబర్ 24, ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ద్విజులు. క్వశ్చన్ నెంబర్ 25, వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గురువు దగ్గర. క్వశ్చన్ నెంబర్ 26, ఈ క్రింది వానిలో వేదకాల బోధన పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వాచిక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 27, వాచిక పద్ధతిలోని దశలను సూచించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపనిషత్తులు. క్వశ్చన్ నెంబర్ 28, వేదకాలంలోని వాచిక పద్ధతిలో సరికానిది ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పఠనము. క్వశ్చన్ నెంబర్ 29 సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిధిధ్యాస. క్వశ్చన్ నెంబర్ 30 వేదకాలంలో వర్ణ వ్యవస్థ కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మనువు. ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్? ఒకసారి నాకు చెప్తారా? నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకని అడుగుతున్నాను. గ్రూప్ 1లో అయితే ఎక్కువగా G20 గురించి అడిగారు ఫ్రెండ్స్. G20 సదస్సు గురించి అడిగారు, అలాగే పద్మ అవార్డ్స్ గురించి అడిగారు. కరెంట్ అఫైర్స్ 2023 నుంచి ఎక్కువగా అడిగారు, 24 కంటే 2023 నుంచి ఎక్కువగా అడిగారు. సో వాటిపైన దృష్టి పెట్టడం అయితే మంచిది. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదైతే చదువుతున్నారో అది రివిజన్ చేస్తూ చదవండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అదంతా ఏం లేదు ఫ్రెండ్స్, క్వాలిఫై అయితే సరిపోతుంది. డిఎస్సి కొట్టడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంస్కృతంలో జరిగేది. క్వశ్చన్ నెంబర్ 32 వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రాహ్మణులను. క్వశ్చన్ నెంబర్ 33 వేదకాలంలో గురువు యొక్క స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దైవ సమానం. టైం తక్కువనే ఉంది కదా, చదవగలుగుతామో లేదో అనే టెన్షన్ అయితే మైండ్లో పెట్టుకోకండి ఫ్రెండ్స్. మీరు చదువుతూనే ఉండండి, టైం అస్సలు వేస్ట్ చేయకండి. మీకు టైం ఇంకా మిగులుతుంది కూడా. నేను చెప్తున్నాను కదా, డైలీ మీరు ఒక సబ్జెక్ట్కి 2 అవర్స్ లాగా పెట్టుకొని చదవండి. లేకపోతే డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ అలా మొత్తం ఒక హాఫ్ డే ఒక సబ్జెక్ట్, ఒక హాఫ్ డే ఒక సబ్జెక్ట్ అలా పెట్టుకొని చదువుతూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అలా దాని ద్వారా టెక్స్ట్ బుక్స్ ద్వారానే మనకి ఎక్కువ కంటెంట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 2 ఈ క్రింది వాణిలో బౌద్ధ మత సూత్రం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దుఃఖానికి కారణం ఆశ అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 3 బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దుఃఖాన్ని నివారించడం. క్వశ్చన్ నెంబర్ 4 విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బుద్ధుడు. క్వశ్చన్ నెంబర్ 5 బౌద్ధ విద్య ప్రధాన లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అందరికీ విద్య. క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బౌద్ధ విద్య. క్వశ్చన్ నెంబర్ 7 బౌద్ధ విద్యలో విద్యార్చనకు కావలసిన వయస్సు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 8 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 8 బౌద్ధ విద్య ఏ వేడుకతో అంతమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రభజ అనే వేడుకతో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ టెట్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ పోస్ట్పోన్ అవుతుందా అది ఇదని ఆలోచించకండి ఫ్రెండ్స్. పోస్ట్పోన్ అయినా కాకపోయినా మనము జూలై 17th రోజు ఎగ్జామ్ రాసేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? పోస్ట్పోన్ అవుతుందేమో అని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే మనకు మైండ్లోకి ఎక్కదు, మనం చదవలేము కూడా. ఓకేనా? అలా జూలై 17th ఎగ్జామ్ ఉంటుంది అనుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.